ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశం, గతాన్ని మర్చిపో. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పరచుకుని వారిని బహుగా ప్రేమించి ఆయన కలిగి ఉన్న అధికారాన్ని వారికి ఇచ్చాడు. దయ్యాలను వెలగొట్టడానికి అధికారాన్ని, స్వస్థపరచడానికి కావలసిన వరాన్ని ఇచ్చాడు. సువార్తను ప్రకటించమన్నాడు, తనకు శిష్యులుగా జీవించమన్నాడు. కానీ 12 మందిలో ఒకడు యేసుక్రీస్తుని అన్యాయముగా 30 వెండి నాణెములకు అమ్మేశాడు. ఇది ఎంత దారుణం, ఎంత వెన్నుపోటు! ప్రియ స్నేహితుడా, నువ్వు బహుగా నమ్మినటువంటి వ్యక్తి నిన్ను ఆ విధముగా మోసము చేసి ఉండవచ్చు. వారు చేసిన మోసం వలన నెమ్మది లేక, సమాధానము లేక, గడిచిన సంవత్సరములు లేదా గడిచిన దినాలలో నీవు కృంగిపోయి ఉంటావు. మనుషుల యొక్క మాయోపాయం వలన, వారి స్వార్థం వలన, వారి పాపిష్టి వ్యక్తిత్వాల వలన నీవు ఎంతో కొంత నష్టపోయి ఉంటావు. లేదా గడిచిన సంవత్సరములో, గడిచిన కాలంలో నువ్వు చాలా నష్టపోయి అనేక కష్టాల గుండా వెళ్ళి ఉంటావు. అనేక పొరపాట్లు జరిగి ఉంటాయి. నీ జీవితము అటూ ఇటూ కొట్టబడి ఉంటుంది. మానసికముగా కృంగిపోయి, శారీరకముగా బలహీనపడి, ఆర్థికముగా అన్నీ కోల్పోయి ఉంటావు. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా ఉద్యోగములో, నా వ్యాపారములో వచ్చిన సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి, నా బిడ్డల జీవితంలో వారి యొక్క కాపురములో వచ్చిన సమస్య ఎలా తీరుతుంది, ఇలా అనేక ప్రశ్నలే గడిచిన సంవత్సరము లేదా గడిచిన దినాలు మిగిల్చి ఉంటాయి. అయితే దేవుడు ఈరోజు నీతోనే చెబుతున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడుతుంది. గడిచిన సంవత్సరము లేదా గడిచిన దినములలో నీకు తగిలిన గాయాలను బట్టి నీవు ఇప్పుడు బాధపడడానికి వీల్లేదు. జరిగినది ఏదో జరిగిపోయింది. అనవసరంగా దాని గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక, సరిగా భోజనం చేయక, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం వలన ఏమిటి లాభం? ఏమైతే నీ జీవితంలో జరిగినదో దాని గురించి అసలు ఆలోచించవద్దు. గడిచిన కాలము నిన్ను మోడుబారిపోయే విధముగా చేసింది. నీ జీవితం ఎడారిగా తయారైంది. అలాంటి నీ జీవితంలో నేను ఒక అద్భుతము చేయబోతున్నాను. నేను నీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాను. నీ ప్రశ్నలన్నిటికీ నాకు అప్పగించు. నేను నీకు అద్భుతమైన జవాబు ఇవ్వబోతున్నాను. ఎక్కడైతే నీకు మార్గము లేదు అనుకున్నావో, అక్కడైతే నీ వెలుగు చూడును అనుకున్నావో, అక్కడ నేను ఒక అద్భుతం చేయబోతున్నాను. నేను అరణ్యములో నీకు త్రోవను కలగజేయబోతున్నాను. ఎడారిగా ఉన్నటువంటి నీ జీవితంలో నదులను ప్రవహింప చేస్తానని యెషయా గ్రంథం 43వ అధ్యాయము 8-19 వచనాల్లో చెప్పడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. మనము మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునకుండా, వాటిని బట్టి చింతించకుండా ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో ఒక అద్భుత కార్యం చేయగలడు. కావున ఈ రోజు నుంచి గడిచిన వాటిని గురించి చింతించటం మాని దేవుని వైపే చూస్తూ ముందుకు సాగుదామా? దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.